వదినా అమ్మా వదిన వచ్చింది రా వదినా వచ్చేసావా? నువ్వు రావటం కాదు ఆలస్యం అయితే నీ కోసం నేనే వచ్చావు. నేను భయపడకుదిరా, ఈ ఇంట్లో నిన్నెవరూ కాదన్నారు. నా మాట నమ్మండి. నేను మీ వదిన కాదు. మీ వదిన చనిపోయింది. బాబుని అప్పగించడానికి వచ్చాను. వదినా, ఆ రోజు కారులో లిఫ్ట్ ఇచ్చినప్పుడు తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తెలుసుకున్నాను వదినా. విజయ వచ్చావమ్మా? వీడు నా మనవడేనా? బాబు నీకెంత ఘోరం జరిగిపోయిందమ్మా. కళకళ్ళాడుతూ ఇంట్లో అడుగు పెట్టాల్సిన కోడలిది కన్నీళ్లతో వచ్చావా అమ్మా? ఏమండి మీరంతా పొరపాటు పడుతున్నారు. నేను మీ కోడల్ని కాను. అవునని ఎలా అంటావు తల్లి? మీ ఇద్దరి ప్రేమ తెలియకపోవటం వల్ల వాడి తల్లిదండ్రులుగా దగ్గరుండి పెళ్లి చేయలేకపోయాం. అత్తమామలుగా పసుపు కుంకుమలతో నిన్ను ఆహ్వానించలేకపోయాం. చూడమ్మా, వాడు లేకపోయినా ఈ ఇంటితో నీ అనుబంధం తెగిపోలేదమ్మా. అయ్యో, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నన్ను నమ్మండి, నేను మీ కోడల్ని కాను. ఈ ఇంటి కోడలు అనిపించుకోవడం నీకు ఇష్టం లేదా? ఈ ఇంటి కోడల్ని కావాలని కలలు కన్నాను, కానీ దానికి నేను నోచుకోలేదు. ఆగమ్మా, నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు సరే, ఈ బిడ్డ నా మనవడేనా? అవునండి, వాడి కోసం ఎంత దూరం వచ్చాను. నీకు ఈ ఇల్లు తప్ప వేరే నిలువ నీడలేదు, అవునా? అవునండి. మరి బిడ్డకేమైనా అయితే నువ్వు భరించగలవా? లేదు, వాడిని కంటికి రెప్పలా చూసుకుంటానని మాటిచ్చాను. మరి బాబు కోసం, నీ నిలువ నీడ కోసం, మా తృప్తి కోసం, నా కొడుకుతో నీ అనుబంధం కోసమైనా ఈ ఇంట్లో ఉండక తప్పదమ్మా. అమ్మా, పెద్దవాళ్ళం, మా కడుపు క్షోభ పెట్టుకు తల్లి. అక్క, ఈ ఇల్లు నీదే అక్క. మా అందరి మాట కాదనుకోదిరా. మేము నిన్ను ఎదుటపడి చూడలేకపోయినా అబ్బాయి మీ ఇద్దరి ఫోటో పంపించాడమ్మా. నువ్వెప్పుడూ మా కళ్ళ ముందే ఉన్నావు. అదిగో అటు చూడమ్మా. నేను తప్ప నీ మెళ్ళో తాళి కట్టడానికి ప్రపంచంలో ఎప్పుడూ ఒప్పుకోడు. నువ్వెక్కడికి వెళ్ళినా ఈ రాజా నిన్ను నీడలా వెంటాడతాడు. ఇది నువ్వు చేసిన పని. ఇక్కడికి వచ్చి నన్ను పేడకల్లాగా వెంటాడుతున్నావా? ఈ ఫోటో చూడగానే వదినకి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినట్టున్నాయి. అందుకే అలా పడిపోయింది. ఎందుకైనా మంచిది, ఈ ఫోటో తీసుకెళ్ళి ఎక్కడ దాచేయి. పాపం, వాళ్ళెంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. కృంగిపోయిన అక్కను చూస్తే అర్థమవుతుంది. మురళి, నా స్థితి చూడు. నాకు పెళ్లి కాలేదన్న బాధతో నా తల్లిపోయింది. నేను నీ దాన్ని కావాలని ఆశించిన అక్క చనిపోయింది. నీ భార్యని కావాలని కలలు కన్నా నేను నీ ఇంట్లోనే విధురాలయ్యాను. పెళ్లి కాకుండానే బిడ్డకు తల్లినయ్యాను. ఈ దౌర్భాగ్యపు జీవితానికి బందీనయ్యాను. వీల్లేదు, నిన్ను చూస్తూ ఈ అగ్ని పర్వతాన్ని మనసులో దాచుకుని బతకలేను. నిజం చెప్తాను, నీకోసమైనా నిజం చెప్తాను. ఆగు, ఏమని చెప్తావు నిజం? ఎవరికి చెప్తావు నిజం? నువ్వు విజయవి కావు, వాణివని చెప్తే వాళ్ళ దృష్టిలో నువ్వు నీతి మాలిన అవుతావు. నీ శీలాన్ని శంకించి నిన్ను అవమానించి రాసిన ఉత్తరం సంగతి మర్చిపోయావా? నువ్వు ఆ వాణివేనని నిన్ను ప్రేమించి ఆ మురళికి తెలిస్తే అతని దృష్టిలో నీ స్థానం ఏమిటి? ఏమైనా సరే, నా గుండెల్లో రగిన మంటలు దాచుకోలేను. ఆ బిడ్డకి నీడ దొరికితే నాకేమైనా పర్వాలేదు. ఆగు, పిచ్చిదానా, నిన్ను నమ్మని వాళ్ళు నీ మాటలను ఎలా నమ్ముతారు? ఆ బిడ్డ నీ బిడ్డ కాదని, నీ అక్క బిడ్డని ఎలా నమ్ముతారు? నీ మూలంగా బిడ్డ దిక్కులేని వాడు అవుతాడు. ఆలోచించు, ఇద్దరు దిక్కులేని వాళ్ళు అవుతారు. బాబు నా ప్రాణంగా చూసుకుంటానక్క. అవును, అవునక్క. అదిగాక నన్ను అనుక్షణం వెంటాడతానన్న రంగున్ రాజా బారి నుండి తప్పించుకు బ్రతకాలంటే
ఈ పాత్రే నా శీలానికి శ్రీరామ రక్ష. అందుకే అందుకే నేనిక వాణిని కాదు, నేను విజయనే, నేను విజయనే.